హాయ్ ఎస్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. ఎవరైతే ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే ఆల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేశారు. ఇప్పుడే రిలీజ్ చేశారు. మీరైతే ఆల్ టికెట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. నేను ఈ ఆల్ టికెట్స్ చెక్ చేసుకోవడానికి దానికి సంబంధించిన లింక్ అనేది ఈ యొక్క డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. ఆ డిస్క్రిప్షన్లోని లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ ఆల్ టికెట్ డౌన్లోడ్లోకి వెళ్ళిపోద్ది. అక్కడ మీ యొక్క ఓటీపీఆర్ నెంబరు, అదేవిధంగా మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్స్ ఎంటర్ చేసినట్లయితే మీకైతే మీ యొక్క ఆల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అక్కడ మనకైతే చూపిస్తుంది క్లియర్గానే. అప్పుడు మీ ఆల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్, అదేవిధంగా ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్స్ అనమాట, ఈ యొక్క పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఆల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిలీజ్ అవ్వడం జరిగాయి. అయితేనే మేజర్కి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. చాలామంది ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అదేవిధంగా ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్స్ అనమాట, 2 ఎగ్జామ్స్ కూడా అప్లై చేయడం జరిగింది. సో వాళ్ళ మార్నింగ్ ఒకటి ఎగ్జామ్ జరుగుతుంది, అయితే ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్ జరుగుతుంది అనమాట. మీకు అందరికీ తెలుసు స్క్రీనింగ్ టెస్ట్ అనేది సెప్టెంబర్ 7th అనమాట. నెక్స్ట్ మంత్ 7th అయితే ఈ యొక్క ఎగ్జామ్ అనేది సండే రోజు అయితే జరుగుతుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఏ అయితే ఎగ్జామ్స్ ఉన్నాయో అవి అయితే మార్నింగ్ అనమాట. మార్నింగ్ చూసుకున్నట్లయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, 10 గంటల నుంచి 12:30 వరకు అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. గేట్ కోచింగ్ టైం చూసుకున్నట్లయితే 8:30 నుంచి 9:30 వరకు అయితే గేట్ కోచింగ్ టైం ఉంది. ఈ టైంలో అయితే మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. సో అయితే అదేవిధంగా నెక్స్ట్ అనేది నేను ప్లే చేస్తాను. ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటిది కూడా ఆల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్స్ అవుతున్నాయి. 2 ఎగ్జామ్స్కి అప్లై చేసుకున్న వాళ్ళకి అయితే ఒక సెంటర్ ఇవ్వడం జరుగుతుంది. సో మా ఫ్రెండ్ అయితే 2 ఎగ్జామ్స్కి అప్లై చేశాడు. ప్రజెంట్ అయితే తనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇదైతే కాకినాడ సేమ్ ఒక స్కూల్ అయితే నాగలమల్లి తోటలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్ కూడా సేమ్ ఎగ్జామ్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఎవరికి ఇబ్బంది అయితే లేదు. సో అదైతే ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ జరుగుతుంది అనమాట. ఆఫ్టర్నూన్ అయితే అది 3 నుంచి అయితే ఎగ్జామ్ జరుగుతుంది. సో మీరైతే ఇబ్బంది పడవసరం లేదు. 2 ఎగ్జామ్స్కి అప్లై చేసుకున్న వాళ్ళు కూడా మార్నింగ్ ఒక ఎగ్జాము, అదేవిధంగా ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఏమైతే తీసుకెళ్ళాలని చెప్పి కొంతమందికి అయితే డౌట్ ఉంటుంది ఆల్ టికెట్తో పాటును. ఈ ఆల్ టికెట్కి సంబంధించినటువంటి ఆల్ టికెట్తో పాటు ఆల్ టికెట్ సంబంధించిన ఒక 6 పేపర్లు అయితే ఉన్నాయి ఇన్స్ట్రక్షన్తో కలిపి. మీరైతే ఇన్స్ట్రక్షన్ చూసుకోవడానికి ఒకసారి తీసుకున్నట్లయితే అన్ని పేపర్లు తీసుకోండి. లేదన్నట్లయితే మేజర్గా ఫస్ట్ పేజ్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే, అది మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీంతోపాటు మనం అయితే ఆల్ టికెట్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఒకసారి చదవండి. అందులో నాకు కూడా ఖచ్చితంగా ఒకటి కొత్తగా అనిపించింది, అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్స్కి అయితే అది చాలా ఇంపార్టెంట్ ఆ పాయింట్ అనేది, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకైతే మార్నింగ్ సెక్షన్లో అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 2:30 గంటలు అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే మేజర్లీ ఆల్ టికెట్తో పాటు మనం అయితే ఐడి ప్రూఫ్ అనమాట, ఏదో ఒకటే ఒరిజినల్ ఐడి అయితే తీసుకెళ్ళాలన్నమాట. ఆధార్ కార్డ్ కానీ, లేదా పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ అని, ఇలా గవర్నమెంట్ సంబంధించిన ఏదైనా సరే ఒక ఐడి ప్రూఫ్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి. మీ యొక్క ఆల్ టికెట్లోనే పేరు కానీ, సిగ్నేచర్ కానీ క్లారిటీగా లేదు అని మీకు ఏమైనా అనిపించినట్లయితే మీరైతే గెజెటెడ్ సైన్తో సంబంధించినటువంటిది ఒక గెజెటెడ్ సైన్తో ఆల్ టికెట్ మీద సైన్ తీసుకోండి. అది మీరేనని చెప్పి కంపల్సరీగా సైన్ తీసుకుంటే గెజెటెడ్ సైన్ తోటి 3 యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పెట్టుకెళ్ళండి అని చెప్పి వాళ్ళైతే ఇన్స్ట్రక్షన్తో ఇవ్వడం జరిగింది. మీరు కూడా చూడొచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటిది అనమాట. అది మధ్యాహ్నం అనమాట, ఆఫ్టర్నూన్ సెక్షన్లో జరుగుతుంది. ఒకసారి ఎగ్జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే 3 నుంచి 5:30 అనమాట. 3 నుంచి 5:30 లోపు అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళ యొక్క రిపోర్టింగ్ టైం చూసుకున్నట్లయితే 1:30 నుంచి 2:30 వరకు అయితే రిపోర్టింగ్ టైం ఉంటుంది. ఈ లోపల మనకు 2:30 లోపు అయితే మనం ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది, లేకపోతే గేట్ అయితే క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత మనకి 2:45 నుంచి 3 వరకు అయితే మనకి తెలుసు కదా మీకు, ఓఎంఆర్ ఫిల్ చేయడం ఆ టైప్ కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి. ఆ తర్వాత 3 నుంచి అయితే మనకు పేపర్ ఇవి కండక్ట్ చేసి 2:30 గంటలు అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 150 మార్కులు కండక్ట్ చేస్తారు. ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్, అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కూడా సేమ్ అనమాట. 2:30 గంటలు అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 150 బిట్లు. పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. అయితే ఎవరైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి అప్లై చేస్తారో వాళ్ళకైతే ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే పార్ట్ ఏ, పార్ట్ బి కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంలో ఉంటాయని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ ఎవరైతే ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్స్గా అప్లై చేస్తారో వాళ్ళైతే ఇక్కడ మనం ఒక పాయింట్ అనేది చూసుకోవాలా. ఒకసారి మీరు చూడండి, నేను స్క్రీన్ పైన ఇచ్చాను కదా,
ఇక్కడ పార్ట్ ఏ చూసుకున్నట్లయితే స్క్రీనింగ్ టెస్ట్ ఉంది కదా, దాని కింద పార్ట్ ఏ చూసుకున్నట్లయితే సిలబస్ చూసుకున్నట్లయితే పార్ట్ ఏలోనే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అని చెప్పి ఇవ్వడం జరిగిందనమాట. ఓన్లీ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అనమాట. అది పార్ట్ ఏకి సంబంధించినటువంటిది. కింద చూసుకున్నట్లయితే తెలుగు మీడియం ఇచ్చాడు, ఇంగ్లీష్ మీడియం ఇచ్చాడు, అది నో ప్రాబ్లం అనమాట, అబ్జెక్షన్ లేదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పార్ట్ బి అనమాట, జనరల్ ఫారెస్ట్ లేని ఏదైతే ఉందో దానికి కేవలం ఇంగ్లీష్ మీడియం అని మాత్రమే ఇవ్వడం జరిగిందనమాట. సో పార్ట్ బి అనేది ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అయితే పేపర్ అయితే రానుంది. సో పార్ట్ ఏ అయితే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. పార్ట్ బి మాత్రం పార్ట్ బి ఏదైతే ఉందో 75 క్వశ్చన్స్ అనమాట, 75 మార్క్స్. దీనికి సంబంధించినటువంటిది అయితే మాత్రం కేవలం ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందని చెప్పి వాళ్ళైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో అది ఒకసారి మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఈ వారంలోనే ఎవరైనా ఇంగ్లీష్ వీక్గా ఉన్నట్లయితే అవి ఒకసారి మనం రెక్టిఫై చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేనైతే ప్రత్యేకించి దీని గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఎగ్జామ్ గురించి వచ్చినట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అదేవిధంగా ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అనేవి నెగిటివ్ మార్కింగ్తో కనెక్ట్ చేస్తున్నారనమాట. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 150 మార్కులు మీరు అన్ని పడేసినట్లయితే మీకు ఇబ్బంది రావచ్చు. సో మీకు ఏవైతే వచ్చాయో ఆ క్వశ్చన్స్ అయితే మీరు అటెంప్ట్ చేసినట్లయితే మీకైతే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్క్రీనింగ్ టెస్ట్, ఆ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఈ స్క్రీనింగ్ టెస్టే కాబట్టి మీకు వచ్చి అన్ని పెట్టుకున్నట్లయితే స్క్రీనింగ్ టెస్ట్ అనేది క్లియర్ అవుతుంది. ఆ తర్వాత మెయిన్ ఎగ్జామ్లో మెరిట్ రావాలి మనకి. సో కాబట్టి అప్పుడు మీరు ఫర్దర్గా ఇంకా టైమింగ్ కూడా ఉంటుంది కాబట్టి అది లాంగ్ ప్రిపరేషన్కి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో ఏంటి అనేది కూడా మీరు ప్లాన్ చేసుకుంటే బెస్ట్. ప్రజెంట్ అయితే స్క్రీనింగ్ టెస్ట్ కాబట్టి మీరైతే క్వాలిఫై అవ్వడానికి ట్రై చేయండి. ఎక్కువ నెగిటివ్ పెట్టి ఇబ్బంది అయితే పడకండి అనమాట. సో అది నేను ఇచ్చినటువంటి బెస్ట్ సజెషన్. సో మెయిన్ ఎగ్జామ్లో ఏమన్నా ఉన్నట్లయితే మీరైతే చూసుకోవచ్చు. అండ్ మేజర్లీ చూసుకున్నట్లయితే స్క్రీనింగ్ టెస్ట్ అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ రెండు కూడా సిలబస్ అనేది ఇంచుమించు చాలా వరకు ఒకటే ఉంటుంది. సో మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే సిలబస్ మొత్తం క్లియర్గా చూసుకున్నా సరే మీకైతే ఇబ్బంది అయితే లేదు. సో ఇది ఈ యొక్క ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ ఈ రెండింటికి కలిపి ఒక ఎగ్జామే ఉంటుంది. అదేవిధంగా ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్ కమో ఒక ఎగ్జామ్ ఉంటుంది. అది ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఆ రెండింటికేమో మార్నింగ్ కండక్ట్ చేస్తారు అనమాట ఎగ్జామినేషన్ అనేది. ఎవరైతే 2 ఎగ్జామ్స్ అప్లై చేస్తారో మార్నింగ్ ఎగ్జామ్ సాయంత్రం ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళకైతే ఎగ్జామ్ సెంటర్ అనేది ఒక ప్లేస్లోనే ఇస్తున్నారు. మీరైతే కంగారు పడకండి, నీట్గా ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. సో వేరే ప్లేస్లో అయితే మ్యాక్సిమం ఇవ్వలేదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఒక సెంటర్లో ఇవ్వడానికి అవుతుంది. ఎగ్జామ్ మాత్రం బాగా రాయండి. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్క